స్టారింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు #పూరి సేతుపతి అనే వర్కింగ్ టైటిల్ తో ఇన్నాళ్ళు వార్తల్లో నిలిచిన ఈ సినిమా గురించి ఒక సాలిడ్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరదించుతూ విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడంతో అభిమానులకు ఒక మాస్ సర్ప్రైజ్ ఉన్నట్లుగా ఉంది. ఈ సినిమాకు స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే పవర్ఫుల్ టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. టైటిల్ ఎంత వైల్డ్ గా ఉందో ఫస్ట్ లుక్ పోస్టర్ అంతకు మించి రఫ్ గా ఉంది. ఇందులో విజయ్ సేతుపతి మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించాడు. చింపిరి జుట్టు, గడ్డంతో ఒక బిచ్చగాడి వేషధారణలో కనిపిస్తూనే చేతిలో పెద్ద కొడవలి పట్టుకొని గాల్లో ఎగురుతున్న డబ్బు కట్టల మధ్య సీరియస్ గా నిలబడిన ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ మసకబారిన నేపథ్యం, ఆయన ఇంటెన్స్ లుక్ సినిమాలోని మాస్ యాంగిల్ ను స్పష్టంగా సూచిస్తుంది. సాధారణంగా పూరి జగన్నాథ్ తన హీరోల ఇమేజ్ ను సమూలంగా మార్చి వారిని బాడీ లాంగ్వేజ్ పరంగా చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారన్న విషయం చాలా మందికి తెలిసిందే. స్లమ్ డాగ్ విషయంలో కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. విజయ్ సేతుపతి తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు ప్రయత్నించని ఒక వైవిధ్యమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ వైల్డ్ మేక్ ఓవర్ చూస్తుంటే పూరి జగన్నాథ్ ఈసారి కథ అలాగే పాత్ర చిత్రణ విషయంలో చాలా కొత్త పంథంను ఎంచుకున్నారని అర్థమవుతుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటీనటుల ఎంపిక కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. విజయ్ సేతుపతికి జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి టబు, కన్నడ నటుడు దునియా విజయ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే బ్రహ్మాజీ, విటివి గణేష్ తమదైన శైలిలో కామెడీతో నవ్వించడానికి రెడీగా ఉన్నారు. ఇక అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డు విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం మరొక కీలక విషయం. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ అలాగే బేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ అలాగే చార్మి, బేబీ నారాయణరావు, కొండ్రొల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.